వా 172. చలో 77. ఇంకొక పాయింట్ అయితే 1:2 డన్. 1:2 డన్. చలో 1:2 డన్. వావ్ 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 ఏందయ్యా క్యాండిల్ ఏందయ్యా? ఆ క్యాండిల్స్ ఏందయ్యా? గైస్ అన్ని టార్గెట్లు 1:3 డన్. హలో తెలుగు రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు అయితే 90 days ఛాలెంజ్ లో డే 9 అండి. ఈ రోజు కూడా మనం ప్రాఫిట్ లో ఉన్నామండి. సో ఈ రోజు 2 ట్రేడ్స్ తీసుకున్నాం. 2 ట్రేడ్స్ యాక్చువల్లీ ప్రాఫిట్ లో ఉండాలి. ఫస్ట్ ట్రేడ్ అయితే 1:3 అరౌండ్ నేను బుక్ చేశాను. అది 1:3 వెళ్ళింది. 1:2.5 కి సంథింగ్ అరౌండ్ 3100 అలా బుక్ చేశాను. సెకండ్ ట్రేడ్ ఏం జరిగిందంటే ఈ బాటమ్ లో ఎంట్రీ ఒక స్మాల్ ఎంట్రీ అండి. దీంట్లో అయితే 6 పాయింట్స్ ఎంట్రీ అండి. సో ఈ లెవెల్లో ఈ లెవెల్లో మనం 165-6 కి ఎంట్రీ తీసుకున్నాం. 160 స్టాప్ లాస్ పెట్టాం. ఒక 5 to 6 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ పెట్టాం. అది టార్గెట్ వెళ్లే ముందే సో ఇక్కడ నుంచి హాల్ట్ అయితే ఉంది మల్టిపుల్ లెవెల్స్ లో. సో ఎందుకులే, సో ఈ రోజు ఫ్రైడే కదా, సో కంఫర్ట్నెస్ కోసం మీరైతే ఎవరైతే బుక్ చేసుకుంటారో బుక్ చేసుకోండి, లేదా కాస్ట్ ఎగ్జిట్ అవ్వండి. సో ట్రైల్ చేయాలంటే మీకైతే లాస్ తీసుకోవాలంటే 6 పాయింట్స్ ఎస్ఎల్ అనుకున్నాం. సో అది ఎస్ఎల్ హిట్ అవ్వలేదు పర్ఫెక్ట్ గా. సో ఈ బాటమ్ నుంచే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మోర్ దాన్ 1:2 సంథింగ్ వెళ్ళింది. అండ్ 160 నుంచి అరౌండ్ 190 సంథింగ్ వెళ్ళింది. బెటర్ మూమెంట్ అయితే వచ్చింది. బట్ ఈ ట్రేడ్ లో నేనైతే చేయలేదు. సో కాస్ట్ తీసుకున్నాను. నా పొజిషన్ చూడండి. ఫస్ట్ ట్రేడ్ ఏంటంటే ఇది ఈ క్వాంటిటీ అండి. 150 నుంచి 20 పాయింట్లు క్యాప్చర్ చేశాను, బాగానే ఉంది. ఇది వచ్చి సో స్టాప్ లాస్ ఎలా ఫేస్ చేయాలి, ట్రిగర్ ఎలా చేయాలి అనేది ఈ ట్రేడ్ 75 కి జస్ట్ సెకండ్స్ లోనే ఉంటుంది. 1 minute అంటే 48 seconds లోనే అయిపోయింటుంది ట్రేడ్. ఇది మళ్ళీ చూడండి, అరౌండ్ మనకు ఒక 17 minutes నేను అక్కడే హాల్ట్ చేసి ఇబ్బంది పెట్టింది. కాస్ట్ ప్రాఫిట్ తో ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళింది. ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. రిగ్రెట్ ఏం అవసరం లేదు. జస్ట్ వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయొచ్చు అని చెప్పాం. అదర్వైజ్ కాస్ట్ అండ్ సో మనం తీసుకున్నాం, నేను బుక్ చేస్తాను. పర్లేదు, మన కాస్ట్ హిట్ అయిపోయింది. ఎవరైతే ఎస్ఎల్ 6 రూపీస్ పెట్టుకున్నారో ఇది పెట్టుకున్నారో వాళ్ళకి వస్తుంది. ఇండెక్స్ లో ఒకలా ఉంటుంది, ప్రీమియమ్స్ లో ఒకలా ఉంటుంది. ఇట్స్ ఓకే. సో బెటర్ ప్రాఫిట్ అంటే నిన్న మనకు 2 ట్రేడ్లో కలిపి వచ్చిన లాస్ ఈరోజు మంచి ప్రాఫిట్ లో కన్వర్ట్ అయింది. సో అది కూడా చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సీరియస్ గైస్. అండ్ మన వాళ్ళు ప్రాఫిట్స్ చూడండి. సో అరౌండ్ 5800, సో 4500 పెద్ద పెద్ద క్వాంటిటీ అండి. 30 పాయింట్లు క్యాప్చర్ చేశారండి సరదాగా. 1:3 బుక్ చేశారు. కాస్ట్ హిస్టరీ అండ్ క్వాంటిటీ రేట్ ఇస్ బికాస్ ఐ గాట్ గుడ్ ప్రాఫిట్ ఇన్ ఫస్ట్ ట్రేడ్. 1:3 30 పాయింట్లు క్యాప్చర్ చేశారు. సో 3500 సిరీస్ 3500 అండ్ దెన్ ఫర్ ద డే 2600, సో 12,000. మీరు చూడండి. సో జనరల్ పెట్టి మరీ చేస్తారు క్యాపిటల్. ఫస్ట్ ట్రేడ్ 2 ట్రేడ్స్. అండ్ దిలీప్ బ్రో 4000 కిల్ స్విచ్ లాంచ్ చేసి పర్ఫెక్ట్ గా ట్రేడ్స్ అనేటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి సో అరౌండ్ ఇది ఒక వచ్చి 2800 ప్రాఫిట్. సూపర్ కదా. సో అసలు ఎగ్జాక్ట్లీ మంచి రిజల్ట్ అయితే తీసుకున్నారు ఈ రోజు. అండ్ 12,000 అండ్ ఎగ్జిట్ అండి. సో పర్ఫెక్ట్ రిజల్ట్స్, అందరూ ప్రాఫిట్ లో ఉన్నారు. సో మంచి 17 పాయింట్స్ క్యాప్చర్ చేసిన వాళ్ళు, 15 పాయింట్స్ క్యాప్చర్ చేసిన వాళ్ళు. బ్రో ఇక్కడ సిఆర్పి అనే ముందు నాకు ఈ 0.5 లెవెల్, 0.6 లెవెల్ కూడా ఆగల. ఇంకుండేది ఏంటి, ఇది గ్యాప్ ఫిల్లింగ్, అది కూడా ఇక్కడ దాకా. సో ఈ స్పేస్ ఉంది, గ్యాప్ ఫిల్లింగ్ స్పేస్ ఉంది. సో నేను పుట్ సైడ్ అనుకుంటున్నాను. తర్వాత ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే బయింగ్. ఇదండి ఈ క్యాండిల్ హైలో 158కి పెట్టండి ట్రిగర్ ఆర్డర్. 158, 158 ట్రిగర్ ఆర్డర్. 158 పుట్ ఆప్షన్ లో 158కి ట్రిగర్ ఆర్డర్. 155 ఓడిఎం జంప్ అయిపోయింది. 168 ఫస్ట్ టార్గెట్. ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అది మనకు కొంచెం సో పెండింగ్ ఉంది. దాని మీద ఒక స్కాల్ప్ 168, 169. చలో ఫస్ట్ టార్గెట్ డన్. ఫస్ట్ టార్గెట్ డన్. హ్యాపీగా గైస్. ఎందుకంటే ఈ పుల్ బ్యాక్ రాకముందే, మనం క్యాండిల్ రాకముందే ఎంట్రీ తీసుకున్నాం. ఇది కూడా మనం వన్ ఆఫ్ ద బాటమ్ ఎంట్రీ. అండ్ మీ 1:2 1:1 అయితే వచ్చింది. 1:2 కోసం వెయిట్ చేసే వాళ్ళకి నాకు కాస్ట్ వచ్చినా నాకు ఫీల్ ఉండదు. నెక్స్ట్ 168, 172. చలో 77. ఇంకొక పాయింట్ అయితే 1:2 డన్. 1:2 డన్. చలో 1:2 డన్. వావ్ 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 ఏందయ్యా క్యాండిల్ ఏందయ్యా? క్యాండిల్స్ ఏందయ్యా స్వామి? క్యాండిల్స్ ఏందయ్యా? ఆ క్యాండిల్స్ ఏందయ్యా? గైస్ అన్ని టార్గెట్లు 1:3 డన్. 1:3 డన్. చలో 1:3 డన్. 78 అంటే 180 అంతే. సూపర్ ట్రేడ్. బుక్ చేసుకోండి హ్యాపీగా. డన్. డన్.
ఇంకేం కావాలి చెప్పండి. అంతే జంప్ అయిపోయింది. మీరు ఏం చేయొద్దు. జస్ట్ జంప్ అయిపోయింది. మీరు దాన్ని ఎగ్జిట్ కూడా అవ్వలేక సాయిరామ్ 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 సాయిరామ్. ఒక్క ట్రేడ్లో బేభత్సం అధ్వాంసం అన్నీ వచ్చేసాయి. అందరు పంపండి స్క్రీన్ షాట్స్. ట్రైలింగ్ కూడా చేయబోలే, ఎగిరి వెళ్ళిపోయింది అది. ఎగిరి వెళ్ళిపోయింది అది. రైట్ అయ్యి డైరెక్షన్ రైట్ అయ్యి స్టాప్ లాస్ కొట్టిన తర్వాత ఓకే, మీకు ఏం లెర్నింగ్ వచ్చింది? ఇది మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? ఈ గ్యాప్ అనేది, ఈ స్పేస్ అనేది ఉందని గుర్తుందా గైస్? దాని బేసిస్ మీద మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఒక బాటమ్ అగైన్. సో బాటమ్ అంటే ఇందా చెప్పినట్టు, జై చెప్పినట్టు, మనకు 100 బాటమ్ అనుకుంటే సో కష్టం. దాన్ని 158 బాటమ్, 155లో అనుకున్నాము. అది 158 అనుకున్నాం, తర్వాత 155కి మార్చుకుందాం అనుకున్నాం. సో అది ట్రిగ్గర్ అయిపోయింది 158. ఓకే, సో బెటర్. మనకు 3100 వచ్చింది నాకు. ఓకే, నాకు 2 ట్రేడ్లు కలిపి వచ్చిన లాస్, ఒక ట్రేడ్లో వచ్చింది. లేదు లేదు, నేను చెప్పేది మీకు జాగ్రత్త వినండి. ఓకే, ఇక్కడ ఏంటంటే కరెక్ట్ అవుతుంది, కాకపోతే ఇంతవరకు మీరు చూసుకుంటే ఇది ఒక మర్చిపోయారు ఆల్రెడీ. మీరు మర్చిపోయింది ఏంటంటే ప్రాఫిట్ బుకింగే లేదు ఇక్కడ నుంచి. ఎక్కడి నుంచి? ఏ పాయింట్ లో కూడా ఆల్ టైమ్ హై నుంచి లేదు. సో ఎక్కడ ఒక చిన్న పాయింట్ కూడా మన ప్రాఫిట్ 26,150. ఆల్మోస్ట్ 26,000 పై నుంచి నీకు అసలు కరెక్షన్ లేదు, అండ్ మీన్స్ ప్రాఫిట్ బుకింగ్ లేదు. అండ్ ఇక్కడ కూడా మనకి స్ట్రైట్ అవే పడిపోద్ది అనే భ్రమలో ఉండడం కరెక్ట్ కాదు. సో రియాలిటీ, మనం ఒక చిన్న, మనం స్కాల్పింగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఏం చెప్పాం? ఆ స్పేస్ ని ఫీల్ చేస్తుంది అన్నాను, కానీ నేను సెల్లింగ్ అని చెప్పాను ఎక్కడైనా? స్కాల్ప్ కోసమే. సో ఇప్పుడు కూడా నా డైరెక్షన్ ఎప్పుడైతే పుల్ వస్తుందో అప్పుడు మాత్రం ట్రై చేస్తా. మన యశ్, ఇక్కడ మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నీకు ఏది కన్ఫర్మేషన్ తెలియదు, పడుతుంది కదా పడిని. ఓకే, ఎప్పుడైతే ఒక కన్ఫర్మేషన్, మల్టిపుల్ కన్ఫర్మేషన్, ఇప్పుడు ఏంటి? సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, దీన్ని తీసుకుంటాడు, ఇటు కాలిపోతాడు. అలా కాకుండా నీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ లో బ్రేక్ అయింది అనుకో, ఈ లో బ్రేక్ అయ్యి ఇలా వచ్చింది అనుకో, ఇక్కడ కొట్టేద్దాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేద్దాం. అలా చెయ్యాలి, అంతేగాని రెడ్ క్యాండిల్స్ లో దూరకూడదు మనం. ఓకే ఓకే, అవును, సిటీ క్యాండిల్ ఉండాలి కదా కంపల్సరీ. ఒక కన్ఫర్మేషన్ తీసుకుని 168 168 168.7 అలా ఉంది, తీసుకో. అండ్ మీకు ఏదైనా కన్ఫర్మేషన్ కావాలంటే నేను కూడా ఒక 2 లాట్లు తీసుకుంటాను. స్టాప్ లాస్ లో పెట్టేద్దామా? స్టాప్ లాస్ పెట్టేద్దాం బ్రో, లో స్వింగ్ లో. అంతే బ్రో. చలో గైస్, 172 ఒక్క స్పైక్. వావ్ అనొద్దు బ్రో, అది మళ్ళీ వెనక్కి వస్తే. బై మిషన్ నోరు జారిపోయింది. సరే, వావ్ కాదంట్లే, ఆ వావ్. గైస్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ పెట్టుకోండి, అంతే. దీంట్లో జంప్ అయ్యి మీన్స్ మీరు యావరేజ్లు ఇలా అయితే చేయొద్దు, ఓకేనా? చిన్న ఎస్ఎల్, ఓకే, ప్రశాంతంగా ఉండండి అంతే. ఈ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మీద క్లోజింగ్ ఇస్తే మంచి మంచి వెళ్ళిపోతుంది కదా. ఆల్రెడీ నీకు ఇక్కడ ఏంటంటే బ్రో, క్యాండిల్సే బాగా, ఇది కానీ పర్ఫెక్ట్ క్యాండిల్ ఈ హైస్ 2 హైస్ ని బ్రేక్ చేసింది అనుకో, ఒక మంచి స్పైక్ అయితే రావాలి. లేదంటే ఇక్కడ హాల్ట్ అవుతా ఉంది, ఈ రోజు అంతగా ఏం మూవ్మెంట్ లేదు. నెక్స్ట్ క్యాండిల్ మన స్టాప్ లాస్ కొట్టేస్తుంది, అంత టైం కూడా తీసుకోదు. ఓకే, సో మనం రాంగ్ అయ్యామంటే, అండ్ ఈ క్యాండిల్ కానీ దీని హై బ్రేక్ అవ్వకపోతే పెద్ద టైం పట్టదు మన ఎస్ఎల్కి. మనం ఆల్రెడీ చిన్న స్టాప్ లాస్ పెట్టాం గైస్. మార్కెట్లో ఉంది ఇదండి, పుల్లలు అయితే ఉన్నాయండి. సో పెద్దగా మూమెంట్ లేదు. ఓకే, సో మీరు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వచ్చు మీరు, సో ప్రాబ్లం లేదు. అండ్ ఇది మూమెంటే లేదు, మీదేం తప్పలేదు, నాదేం తప్పలేదు, సో పాయింట్సే లేవు. ఓకే, మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు. పోనీలేండి అన్ని. ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్, అంటే ఇప్పుడు కంఫర్ట్ గా ఉండడానికి ట్రై చేయండి. ఏంటంటే ఒకటి అనుకోండి, ముందే డిసైడ్ అయిపోండి, అరే నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అంటే అదే అంటే ఇంప్లిమెంట్ చేయండి. చేస్తే ఒకటే అదే చేయాలి. సార్, నా పాయింట్ కూడా ఇలానే అనుకున్న, గ్యాప్ ఫిల్లింగ్ అని బట్ చూస్తున్న ప్యారలల్ గా నేను డ్రా చేసుకున్న చార్ట్ కూడా చూస్తున్నా, అయినా గానీ హోల్డ్ చేయలేకపోయినా అన్నమాట, వెయిట్ చేయలేకపోయినా. 1:1 రాగానే కొట్టేద్దాం అని చెప్పని. గైస్ 175 అగైన్. అంటే ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ పడాయండి, ఓకేనా? అండ్ మీకు చాలా మందికి ఇది ఉంటుంది. సో నేను 170 కాస్ట్ టు కాస్ట్ బుక్ చేసే బదులు నాకు 1:1 వచ్చింది కదా, బుక్ చేసుకుంటానంటే యువర్ విష్. ఏమో ఒక్క రూపాయితో కూడా మీకు వెళ్ళి టార్గెట్లు కొట్టిన డేస్ ఉంటాయి. ఓకే, ఆ రిస్క్ తీసుకోవడానికి నేను ఆల్రెడీ ఇదండి ట్రై చేశాను. డన్, కాస్ట్ టు కాస్ట్ డన్, 37 రూపాయలు ప్రాఫిట్ అండ్ డన్. ఓకే, 2 ట్రేడ్స్, సో డన్.
క్లోజ్డ్ ఇన్ గ్రీన్. రవికుమార్ గారు గుడ్ అండి. 12,000 ప్రాఫిట్. ప్రవళిక గారు గుడ్ అండి. 993. శోభ గారు 2,500. 600. 12,700. శంకర్ bro, మీరే బెస్ట్ ట్రేడ్ అండి. సార్ మీ దగ్గరికి వచ్చాక నా ట్రేడింగ్ సైకాలజీ చాలా మెరుగుపడింది సార్. ఓకే అండి, గ్రేట్ కిల్ అండి. స్విచ్ Congrats. అది చాలా హెల్ప్ఫుల్ గా ఉందండి. యా థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. ప్రార్థన బ్రో, చిన్న డౌట్ బ్రో. యాక్చువల్లీ ఒక్క ఇది నిమిషం కిల్ జై. స్విచ్ యష్, యాక్చువల్లీ మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు, కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే అండి, ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే నాకు ఒక్కొక్కరు కాల్ చేసి చెప్తున్నారు, బ్రో నేను ఇది అచీవ్ చేశాను, ప్రీవియస్గా నాది ఇలా ఉంది అంటే నేను అసలు మీకు నేను థ్యాంక్స్ చెప్తాను. సో థ్యాంక్ యూ అని నేను మీకే చెప్తాను. ఇక్కడ ఎందుకండి? అది ఎందుకు చెప్పాలంటే అండి, ఇలాగా నేను చెప్పిన రూల్స్, అరే నువ్వు ఎవడురా అంటే ఫస్ట్ థింగ్ ఇట్లా ఫీల్ అవుతారు. నా దగ్గర ఒక 1 lakh ఉందంటే నేను 2 లాట్లు తీసుకోమంటే ఫస్ట్ నన్ను ఒకడు ఎలా చూస్తాడంటే ఒక గొర్రెలా చూస్తాడు. నీకు బుద్ధి ఉందా, ఇప్పుడు దీన్ని నేను లక్ష్య చేస్తాను రా, వారం రోజుల్లో చేస్తావు. ఓకే, ఒక్క రోజు ఉంటుంది, ఆ ఒక్క రోజులో నీ లక్ష్య పోతుంది. నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నానండి, ఒకటి నేను మీకు పెడదాం అనుకుని మర్చిపోయాను, లేకపోతే మంచిగా ఉండేది. ఒక్క నిమిషం గైస్, ఇదండి మనం బయింగ్ సైడ్ ఉన్నాం, మనకు అది ఎక్కడికి వెళ్ళినా మనకు పర్లేదు, కాస్ట్ కొట్టేసాం, వదిలేయండి. ఓకే, ఇంక పట్టించుకోవద్దు. డన్ ఫర్ ద డే, కిల్ స్విచ్ ఆన్ చేసుకోండి, ఇంకే ట్రేడ్స్ ఇవ్వను. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక క్లియర్ అంటే చాలా మంది ఈ మిస్టేక్ కూడా చేస్తారు. మేడ్ 4.8 lakhs ప్రాఫిట్ ఇన్ 40 days, లాస్ 4.8 in 1 trade. నాట్ బికాస్ ఆఫ్ సెటప్ ఫెయిల్డ్, బికాస్ ఆఫ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఐ వాస్ రైట్. ఓకే, దాని అర్థం ఏంటంటే నేనే కరెక్ట్ అవ్వాలి, ప్రతి డే కాదు, ప్రతి ట్రేడ్ నేనే కరెక్ట్ అవ్వాలని ఒక మైండ్ సెట్ ఉంటుంది చూడండి, అది వదిలేయాలి. ఓకే, బికాస్ ఐ వాంటెడ్, అంటే మీరు ఏంటంటే లాస్ కోసం రెడీగా ఉండాలి ఎప్పుడు. అంటే ఒక బోర్డర్లో ఉండేవాళ్ళు ఒక యుద్ధం కోసం ఎలా రెడీగా ఉంటారో నిద్రపోకుండా, అలాగే మనం ప్రాఫిట్లో కంటిన్యూ విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నా కానీ ఒక లాస్ వస్తుంది, ఆ లాస్ మనం ఈ రోజుకి ఇంతే అవ్వాలి, ఈ రోజు ఇంతే ఇచ్చేసి మార్కెట్కి మనం వెళ్ళిపోవాలి. ఓకే, అదొక దిష్టి చుక్క అనుకొని ఇచ్చేసి వెళ్ళిపోవాలి అన్న మైండ్ సెట్తో ఉంటే నువ్వు టాప్ ట్రేడర్ అంతే. సో మోరల్, ఈగో ఈజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండికేటర్ అంట. సో అర్థం చేసుకోండి, మీకు ఈ పాయింట్స్ ఎందుకు నేను చెప్తున్నానంటే, అండ్ నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి. నేను చెప్పాను కదా, ఏ లంగా లట్కోర్ పనులన్నీ చేశానో అవి మీకు చేయకుండా నేను కొన్ని ప్రూవెన్ సిస్టమ్స్ తీసుకొచ్చాను. దాన్ని ఫాలో అవడం కొంచెం కష్టం అవుతుంది, ఎఫెక్టివ్ ఉంటాయి. సో మీరు ఇంతమంది చేంజ్ అవుతున్నారంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మీరు ఈ మిస్టేక్స్ చేయట్లేదు చూడండి, అప్పుడు నేను హ్యాపీగా ఉన్నట్టు. ఓకే, అర్థమైందా అండి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను? మీకు చేయలేరండి, కన్సిస్టెన్సీ చాలా తక్కువ ఉంటుందండి. మీరు అది ఫాలో అవుతున్నారంటే మీకు నేను అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. అలా కష్టం సార్ అసలు రూల్స్ ఫాలో కావడం అసలు. యా ఎందుకంటే నార్మల్ గా వేరు, బట్ ట్రేడ్ లైవ్ లో ఉన్నప్పుడు ఫాలో అవడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఫీల్ అవుతా ఉంటాం అప్పుడప్పుడు, ఫీల్ లైక్ ఏ రోబో అని ఫీల్ అవుతాం, కానీ అది సాధ్యం అవుతలేదు. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మీరు షేర్ చేసుకోగలరు. ఇక్కడ ఏంటంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే పర్ఫెక్ట్గా నాతో షేర్ చేసుకో. అంటే నేను మీకు ఇంకోటండి, మీరు ఏ రోజైనా అంటే మీరు జాయిన్ అవ్వకముందే మాట్లాడండి, నేను మీతో మీరు కాల్ మాట్లాడతాను, మీరు ఫ్రీ ఉంటే కాల్ చేయండి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే నేను మాట్లాడలేదని. మాట్లాడిన తర్వాతనే జాయిన్ అయ్యాను యాక్చువల్గా. అంటే మీరు జాయిన్ అవ్వకపోయినా నేను మాట్లాడతాను. రీజన్ ఏంటంటే అండి, మేబీ నా 5 minutes మీకు అదొక లైక్ ఒక 10 years యూజ్ అవుతుంది. అంటే ఎలా అంటే ఒక చిన్న డిసిషన్ కూడా మన లైఫ్ చేంజ్ అవుతుంది అంటారు చూడు. ఓకే, అలాంటి టైం అనుకుంటాను నేను. నా 5 minutes మీకు చాలా ఎక్కువ వచ్చాం. ఓకే, ఆ థాట్లో నేను ఆలోచిస్తాను. సో ఇప్పుడు నేను ఏమంటానంటే మీ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకోండి, దానికి నేను సొల్యూషన్ ఇస్తాను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు దాపెట్టారంటే అయిపోయింది మీ సీన్. మీకు రిజల్ట్ హ్యాండ్ నుంచి వస్తాయండి. పోయి కడుపు నొప్పి వస్తుంది అంటే తలనొప్పి అని చెప్తే రాళ్ళతో కొడతాడు. మీకు అర్థమవుతుందా? ఒక డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, మెంటర్ దగ్గర అన్ని మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఓకే, ఆడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు. అది నాకు నా సొల్యూషన్ అర్థమైంది, ఓన్లీ ఫాలో ద రూల్స్ అంతే. ఒక్కటి మిస్ చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది నాకు. బ్రో, మీ సక్సెస్ కి మిమ్మల్ని ఫాలో అయ్యే మా సక్సెస్ కి ఒకటి రీజన్, వేర్ రెడీ టు టేక్ ద ఎస్ఎల్ తీసుకునేవాడు మార్కెట్ లో
ఈజీగా సస్టైన్ అవుతాడు. పర్ఫెక్ట్ వర్డ్స్ బ్రో, పర్ఫెక్ట్ వర్డ్స్. ఓకే, ప్యూర్ అంతే. ఎస్ఎల్ కాకుండా ప్రతి ట్రేడ్ లో కరెక్ట్ అవ్వాలి. ఇది నేను 160 కొన్నాను, 170 లేదా 160కే బుక్ చేసుకుంటానని ఎప్పుడు ఆలోచిస్తామో 150 తీసుకోము, అది 160 కాస్త ఒక్క స్పైక్ చాలు, ఆ 150ది 100కి వస్తుంది, అయిపోయింది మొత్తం P&L పోతుంది, మొత్తం వన్ వీక్ 1 month ఇది మొత్తం పోతుంది ప్రాఫిట్ అంతా. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ప్రవర్ధన్, Yeah. స్టార్టింగ్ లో అంటే ఈ మార్కెట్ గురించి తెలియకుండా ఉంటే, అంటే అంత నాలెడ్జ్ లేనప్పుడు మనం ఒకటే ఆలోచనతో వస్తాం, ప్రాఫిట్ అన్న ఆలోచనతోనే వస్తాం, ప్రాఫిట్ Okay. తీయాలన్న ఆలోచనతో వస్తాం. Yeah, yeah. అప్పుడు చాలా లాస్ అయ్యాను. లాస్ అవ్వడం అని అంటే నేను కోర్సులకి ఏం పెట్టలేదు, ఎవరికాడ ఏం జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ టైము ఇంతకుముందు ఒక పర్సన్ దగ్గర నీ దగ్గర జాయిన్ అయింది. నేను అంతా Okay. నా నాలెడ్జ్ బాగా నేర్చుకున్నాను. ఎప్పుడైతే ప్రాఫిట్ ఆలోచనతో వస్తామో ఆ రోజు లాస్ వచ్చినా కూడా తట్టుకోలేకుండా మైండ్ డిస్టర్బెన్స్ అవ్వడము, ఓవర్ ట్రేడ్ చేయడం జరుగుతుంది. నేను ఇంకేం Okay. చేశానంటే అసలు ప్రాఫిట్తో కాదు వెళ్ళాల్సింది, నా లాస్ ఎంత, ఎన్ని ట్రేడ్స్, నా డే లాస్ ఎంత అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి నా స్టాప్ లాస్ అంటే డైలీ 3 ట్రేడ్స్ అన్నా అనుకో, 30 పాయింట్లు వేస్తాడు, 40 పాయింట్లు వేస్తాడు అని తెలిసి వెళితే, ఎస్ఎల్ తెలిస్తే మన ప్రాఫిట్ తెలుస్తుంది. అంతే, తెలుసుకోవచ్చు. ఎస్ఎల్ 10 పాయింట్లు అనుకో, టార్గెట్ ఏమైతే 20 పాయింట్స్ 15 పాయింట్స్. నువ్వు ఎస్ఎల్ తీసుకున్నా కూడా నీ మనసు బాధ అనిపించదు, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎస్ఎల్ తెలియకుండా ప్రాఫిట్ మీద వెళ్ళామనుకో, ఎస్ఎల్ కొట్టిన ప్రతిసారి ఓవర్ ట్రేడింగ్ చేసేసి ఉన్నది కూడా పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ముందు మన మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఎస్ఎల్ ఫిక్స్ అయ్యి రావాలి. ఎస్ఎల్ తెలిస్తే ప్రాఫిట్ టార్గెట్ తెలిసింది. అది నా ఉద్దేశం. గ్రేట్ అండి. సో అదే అండి, నేనేమంటానంటే చాలా ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఈ కమ్యూనిటీలో చాలా మంది బెటర్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళకి పాపం ఏంటంటే ఒక ప్రాపర్ మైండ్, వాళ్ళ ఉద్దేశం కూడా ఉంటుందండి. ఎలా అంటే మనం ఓన్గా నేర్చుకుంటాం కదా, అది ఫ్లోలో వచ్చేస్తుంది కదండి. కానీ వచ్చే దెబ్బలు ఉంటాయి చూడండి, చాలా పెద్ద దెబ్బలు అవుతాయి. చిన్న చిన్న దెబ్బలు అయితే ఓకే అండి. నేను కూడా మీకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే అండి. నాకు కానీ ఒక రైట్ మెంటర్ ఉంటే నేను అంత టైం తీసుకొని అంత లాస్ తీసుకోను కదండి. నేను ఓపెన్గా చెప్తాను, నేను ఇలాగ ఒక లైవ్ ట్రేడింగ్ పెట్టాలి, ఇలా మెంటర్షిప్ చేయాలి అందరితో నేను. సో ఒక నార్మల్గా అంటే ఒక బిజినెస్ టైప్ మీరు కావాలంటే చూడండి, మీరు వెళ్ళి 20,000 కట్టండి, మీరు కానీ వాళ్ళు మీతో కానీ రెగ్యులర్గా టచ్లో ఉండి మిమ్మల్ని మాట్లాడిస్తుంటే ఓకే, నేనే జాయిన్ చేపిస్తాను మిమ్మల్ని. మీ రిజల్ట్ని మానిటర్ చేస్తూ ఓకే, మెజర్ చేస్తూ ఎవ్రీ టైం ఇలా కనెక్ట్ అవుతూ ఉంటే ఒక్కసారైనా చూపించండి నాకు ఒక్కరు. నాకు తెలిసి అయితే లేరు, ఉన్నా కూడా తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇంకొకటి ఏంటంటే అండి, లేరండి, నేను ఆల్రెడీ 2 times చూశాను. అంటే నేను చాలా కోర్సులు తీసుకున్నా. మాక్సిమం నేను పెట్టిన ఖర్చు అంతా బ్రోకరేజ్ కి కోర్సులకే అయింది. నేను లాస్ అయింది ఏం లేదు వాస్తవానికి. ఓకే కోర్సులకి బ్రోకరేజ్ కే ఖర్చు పెట్టాను. నాలెడ్జ్ వచ్చింది, బట్ ఎమోషన్స్ అనేది వర్క్ చేస్తుంది. దీనికోసమే మెంటర్షిప్ తీసుకున్నా 2 సార్లు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎమోషన్ స్టాప్ చేయడమే, వెళ్ళకు ఆగు అని స్టాప్ చేయడమే. ప్రతి ట్రేడ్ దొరికిందల్లా ఎంట్రీ కాకుండా ఆఫ్ చేయడము. తర్వాత ఒక 2-3 ట్రేడ్లు అయిపోయిన తర్వాత, 2 ట్రేడ్లు అయిపోయిన తర్వాత ఓకే ఇక నీది అయిపోయింది కదా, పని అయిపోయింది, పో పక్కకు జరగని చెప్పడం కూడా మంచిగా ఉంది. అంతే అండి. అది ఇంకొకటి ఉండాలి, మళ్ళీ అది దాంతో పాటు 9 to 11 జాబ్ లాగా అది 9 to 3:30 దాకా ఇది కూర్చొని చేసే యుద్ధం కాదు. 9 to 11 తోనే మనం క్లోజ్ చేసుకుంటాం. మనకు అవుతుందా పని, అవుతుందా పని, అంతే అయిపోతుంది. ఓకే, నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని ఒక 20-30 ట్రేడ్లు చేసే బదులు 9 to 11 పెట్టి నీ 2 trades 3 trades కంప్లీట్ చేసుకుని నువ్వు వెళ్ళిపో. నీ పని నువ్వు చూసుకోవచ్చు, ఫ్యామిలీ టైం ఇవ్వచ్చు, ప్రశాంతంగా మీ గర్ల్ ఫ్రెండ్తో తిరగచ్చు. ఓకే, మీకు నచ్చిన పని మీ పిల్లలతో ఆడుకోవచ్చు. ఓకే, మీ వైఫ్తో మాట్లాడుకోవచ్చు, టైం ఇవ్వచ్చు. అంటే మీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో వాళ్ళకి మాత్రం అండి. డన్ ఫర్ ద డే నా? డన్ ఫర్ ద డే అండి. నేను చూస్తాను. అంటే ఇంకొకటి మీకు లెర్నింగ్ పాయింట్స్ చూద్దురండి. ఓకే, మనం కరెక్ట్ టైం, ఓకే, పిన్ పాయింట్ కరెక్ట్ టైం. మనకి ఈ చిన్న దాంట్లో మన కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాం. రీజన్ ఏంటంటే మనకు అంత కంఫర్ట్ అనిపించలేదు, ఆ పొలాల్లోనే మనం ఎగ్జిట్ అయిపోయాం. ఇది ఎక్కడ దాకా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అండ్ మనం నేర్చుకున్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అందరూ మనం ఎంత పడుతున్నా బయింగ్ చేశాడంటే ఎవడురా అంటారా లేదు? ఓకే, కానీ మనం ఇక్కడ 6 రూపాయల ఎస్ఎల్తో కూడా మనం కరెక్ట్ టైం. ఇప్పుడు 6 రూపాయల ఎస్ఎల్ కొట్టలేదండి, గుర్తుందా? సో ఇవన్నీ లెర్నింగ్ పాయింట్స్, ప్రశాంతంగా ఉండండి. కానీ ప్రీమియమ్స్లో అంత కదలిక లేదు, మూమెంట్ లేదు. మనం ఎంత పెరిగిన దానికి ఇది పెరిగిన దానికి తేడా ఉంది, చాలా తేడా ఉంది.
ఆల్మోస్ట్ మనం ఎక్కడ ఎంట్రీ 177 బ్రో, ఎక్కడ మన ఎంట్రీ? 166, 165. సరే 165 వేసుకోండి, యావరేజ్ 165, 160 వేసుకున్న 6 పాయింట్స్ వేసారు అంటే ఆల్మోస్ట్ 190 అంటే 26 to 25 పాయింట్స్. యా మినిమం వచ్చింది. అంటే ఇది మూమెంట్ అనిపించింది అంతే, ఆల్మోస్ట్ సిమిలర్ ఇచ్చింది. ఇది కూడా పెద్దగా ఏం మూవ్ అవ్వాలి, మనం 1 మినిట్ కాబట్టి అలా అనిపిస్తుంది. ఇది 17 ఓకే ఓకే, ఇండెక్స్ ఎంత మూవ్ అయిందో ఆల్మోస్ట్ అది కూడా అంత మూవ్ అయింది. సిమిలర్ గానే మూవ్ అయింది, మనం ఇందామని కాబట్టి. కానీ వాల్యూమ్ లేదు బ్రో. ఇది చూడండి, ఇది వాల్యూమ్ కదా, ఇది వాల్యూమ్. మేబీ ఇప్పుడు ఏమన్నా పెద్ద క్యాండిల్స్ వస్తాయేమో ఈ స్టాప్ లాసెస్ మీద, పెద్ద క్యాండిల్స్ ఏమన్నా వస్తాయి, లేదా మార్కెట్ ఇక్కడే పడుకుంటుందేమో. ఫ్రైడే కదా, అది కూడా ఆలోచించండి. పెద్ద క్యాండిల్స్ రావచ్చు, లేదంటే చిన్నగా పైకి వెళ్ళొచ్చు, లేదంటే రేంజ్ బౌండ్కి వెళ్ళొచ్చేమో. మేబీ ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకొక మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, జస్ట్ ట్రేడ్ చేయమని కాదు, అందరు కిల్ స్విచ్ లాంచ్ చేశారు. జస్ట్ ఏంటంటే మనం లెర్నింగ్ పాయింట్స్ ఎంతో కొంత నేర్చుకుంటూ పోతుండాలి, మీరు ట్రేడ్లో ఉన్నా లేకపోయినా. సో ఇది గ్యాస్ ఈ రోజు వీడియో. అండ్ ఇంకెవరైనా లైవ్ ట్రేడింగ్కి కోర్స్ జాయిన్ అవ్వాలంటే న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది, 90 days mentorship ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.